ఆంక్షలు తెలియజేస్తాం. హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో మకర సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గీతంలోని ఆదిత్య విభాగం స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమం మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా సాగింది. ఉత్సాహభరితమైన అలంకరణలు, సాంప్రదాయ ఆటపాటలతో పాటు విద్యార్థులు ఆనంద క్షణాలను అనుభవించే వాతావరణంలో ఈ వేడుకలు సాగాయి. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తుల్లో తరలిరావడంతో ప్రాంగణమంతా వర్ణశోభితమైంది. సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా విద్యార్థుల సృజనాత్మక నైపుణ్యాలకు వెలుగుతీసే వేదికగా కూడా ఈ వేడుకలు ఉపకరించాయి. ముగ్గుల పోటీలు, ఎద్దుల బండి, సహజ పద్ధతిలో చెరుకు రసం వెలికితీసే పరికరం, సంప్రదాయ అరిటాకు భోజనం ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విష్ణు స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కెవి విష్ణురాజు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతిని ప్రతిబింబించే రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటం, భోగిపళ్లు, హరిదాసులు, రచ్చబండ, గ్రామ వాతావరణ అలంకరణ, దేవాలయాలు, పాడి పంటలు, వ్యవసాయ సామగ్రిలు వంటి కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన భీమవరం విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో మన స్కూల్ పిల్లలు, ముఖ్యంగా విష్ణు స్కూల్ పిల్లలందరూ కలిసి సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. మీరు ఇవాళ ఈ క్యాంపస్లో చూస్తే అచ్చమైన మన ఆంధ్ర గోదావరి జిల్లాలో పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇల్లు కట్టారు అక్కడ మట్టితో. అదేవిధంగా రచ్చబండ, అదేవిధంగా మన చిన్నప్పుడు మర్చిపోయిన ఆటలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. మన పిండి వంటలు ఇవన్నీ కూడా ఏంటంటే మా చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, ఈ మధ్యకాలంలో మేము చూడలేదు. సో డెఫినెట్గా ఏంటంటే ఈరోజు ఉన్న యూత్కి మన రూట్స్, మన మూలాలు, మన సంస్కృతి, మన భాష, మన కల్చర్ మర్చిపోకూడదు. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే అప్పుడప్పుడు మనం వీళ్ళకి ఇది కనుక మనం చూపించగలిగితే వాళ్ళు రూట్స్తో కూడా కనెక్ట్ అవుతారు. అండ్ చాలా సంతోషంగా ఉంది ఇవాళ, ఒక మంచి పండుగ వాతావరణం. అదే కాకుండా చాలామంది ఇక్కడ చూస్తే హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ బంధువులు కానీ చుట్టాలు కానీ. ఇది మంచి టైం ఫ్యామిలీస్ అందరూ కలుసుకోవటానికి. సంక్రాంతి శుభాకాంక్షలు.